మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ యొక్క విజయాన్ని ఏ విధంగా సంతోషపడతాను? ఈ విజయాన్ని యాక్చువల్గా ఈ సంతోషం చెప్పడానికి మాటలు అలవి కావు. ఈ ఆనందంకి అంతు లేదు. మీరు చూస్తా ఉన్నారు ప్రజల ఊపు. ఇది పార్టీ కార్యకర్తల ఊపు మాత్రమే కాదు, ప్రతి ఒక్క ప్రజలు, మహిళలైతే ఏమి, వృద్ధులైతే ఏమి, రైతులైతే ఏమి, స్టూడెంట్స్ అయితే ఏమి, నిరుద్యోగులైతే ఏమి, ప్రతి ఒక్కరు మూకుమ్మడిగా పోవాలి జగన్, మాకొద్దు ఈ జగన్, ఈ జగన్తో మాకు నష్టమే కానీ ఏ విధమైన లాభం లేదు అని ఆలోచించినారు. అదేవిధంగా ఆయన 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు చేసిన కష్టము, ఆయనకున్న విజను, ఆయన ప్రజల కోసము రెయ్యనగా పగలనగా కష్టపడ్డాడు. 46 డిగ్రీల్లో కూడా 24 సంవత్సరాలు ఉన్న యువకులే తిరగలేని అలాంటి వాతావరణంలో కూడా 74 సంవత్సరాల వయసుండి ఆయన తిరిగి కేవలం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే ఆయన ఆహర్నిశమే పాటుపడ్డాడు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు, ఆయన శాశ్వతం కాదు, ఆయన కుటుంబం శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ శాశ్వతం కాదు, కేవలం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న యువకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆయన పనిచేశారని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను 4 మెటుకులు తగ్గడానికైనా రెడీ, నలుగురితో పోరాడడానికైనా రెడీ. తనకు ఉన్నదంతా పోయినా కూడా ఆయన ఏ రోజు బాధపడలేదు. తిరిగి మళ్ళీ ఒక సినిమా తీసుకొని సంపాదించుకుంటానని ఆయన ఏరేం చెప్పుకొని ముందరికి వెళ్ళాడే కానీ ఏ రోజు వీళ్ళు మానసికంగా పెట్టిన హింసనికి తట్టుకొని వీళ్ళు మాట్లాడిన మాటలకు ఆయన ఈ రోజు చేతలలోనే సమాధానం చెప్పాడు అని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. తనకిచ్చిన 21 సీట్లలో 21 సీట్లను గెలిపించి తను ఏమో నిరూపించుకున్నాడు. జన సైనికులకు, వీర మహిళలకు ఆయన ఈ విధంగా దిశానిర్దేశం చేసి వారి దగ్గర పని చేపించాడు. అదే విధంగా ఫలితాన్ని తెచ్చాడు. ఇప్పుడు మనందరము సంతోషాన్ని అనుభవిస్తున్నాం, ఆనందంతో కేరింతలు కొడుతున్నాం. కానీ మన నాయకుల ముందరుండే ముఖ్యం నెక్స్ట్ మన రాష్ట్ర భవిష్యత్తును ఎలా ముందుకు వేయాలి అనే దాని మీదే ఆధారపడింది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి సీఎం అయిన రోజు తొలి రోజు నుంచేనే ప్రజావేదికతో కూలగొట్టిన ఈ విధ్వంసం లాస్ట్ మెట్టుకు దిగేంత వరకు కూడా ఆగలేదు. ఆయన పరిపాలన మొత్తం విధ్వంసమే, భయంకరమే, కేసులు, అనగదొక్కడాలు, ప్రశ్నించే వారిని అనగదొక్కడం. ఇదే విధంగా ఆయన చేసిన పరిపాలనని ప్రజలు ఏకదాటిగా మాకు నీ పరిపాలన అవసరం లేదు అనే విధంగా ఈ రోజు తీర్పిచ్చారు. అదే విధంగా మెజారిటీ కూడా తెలుగుదేశం పార్టీకి అయితే ఏమి, జనసేనకి అయితే ఏమి, బీజేపీకి అయితే ఏమి, 3 కూటమి అభ్యర్థులకి అత్యధికంగా ఆదరించారు. దానికోసము ఈ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఈ మదనపల్లి జెండా, తెలుగుదేశం జెండా ఎగరేసి 15 సంవత్సరాలు అవుతా ఉంది. ఆయనకు ఏ రోజైతే టికెట్ ఇస్తారో ఆ రోజు ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు ఆయన మాట ఇచ్చాడు, ఖచ్చితంగా ఈసారి 15 ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా మదనపల్లిలో ఎగురు తీరుతుంది అని. అదే విధంగా ఆయన అహర్నిశలు కష్టపడి ఈ జెండాని ఎగరేసిన ఆ వ్యక్తికి ఏ విధంగా మేము కృతజ్ఞతలు చెప్పాలో మాకు అర్థం కావడం లేదు. జహాన్ మిమ్మల్ని మర్చిపోము. మీరు ఏ బాట చెప్తారో ఆ బాటలో మేము తెలుగుదేశం సైనికులై ఈ మదనపల్లి బాగుపడడానికి, ఈ మదనపల్లి భవిష్యత్తుని మీ చేతుల్లో పెట్టాము. మీరు ఏ విధంగా నిర్దేశిస్తే ఆ విధంగా తెలుగుదేశం కార్యకర్తలు క్రమశిక్షణ గల సైనికులై ముందరికి సాగుతామని చెప్పి ఈ విజయాన్ని, ఈ అఖండ విజయాన్ని, ఇది విజయం అని చెప్తే ఒప్పుకునేదానికి కాదు, ఈ అఖండ విజయం ఒక భారీ తుఫాను తీరాన్ని తాకితే ఎలా ఉంటుందో దానికి 10 ఇంతలుగా మ్యాసివ్ హిట్ ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.